Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily use English sentences. మనం ఈరోజు ఈ వీడియోలో అవతల వాళ్ళతో లేదా బయట వాళ్ళతో మాట్లాడే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసి లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. నువ్వు దేనికి వెళ్తున్నావో చెప్పు లేదా నువ్వు దేనికోసం వెళ్తున్నావో చెప్పు. టెల్ మీ వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్. టెల్ మీ అంటే నాకు చెప్పు. వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్ అంటే దేనికోసం వెళ్తున్నావు లేదా దేనికి వెళ్తున్నావు. సో టెల్ మీ వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్, నువ్వు దేనికోసం వెళ్తున్నావో చెప్పు. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళ ఇంటికి దేనికి వెళ్ళావో త్వరగా చెప్పు లేదా నువ్వు వాళ్ళ ఇంటికి దేనికోసం వెళ్ళావో నాకు త్వరగా చెప్పు. టెల్ మీ క్విక్లీ వాట్ యు వెంట్ టు దేర్ హౌస్ ఫర్. టెల్ మీ క్విక్లీ అంటే నాకు త్వరగా చెప్పు. వాట్ యు వెంట్ టు దేర్ హౌస్ ఫర్, నువ్వు వాళ్ళ ఇంటికి దేనికోసం వెళ్ళావో లేదా నువ్వు వాళ్ళ ఇంటికి దేనికి వెళ్ళావో. టెల్ మీ క్విక్లీ వాట్ యు వెంట్ టు దేర్ హౌస్ ఫర్. నెక్స్ట్ వన్, నేను ఇక్కడికి వచ్చిన విషయం మర్చిపోయాను లేదా నేను ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపోయాను అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ ఫర్గాట్ వాట్ ఐ కేమ్ హియర్ ఫర్. ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయాను. వాట్ ఐ కేమ్ హియర్ ఫర్ నేను దేనికోసం వచ్చానో లేదా నేను ఇక్కడికి వచ్చిన విషయమే మర్చిపోయాను. నెక్స్ట్ వన్, నువ్వు ఈ ఆహారాన్ని ఎంతకాలం నుంచి తింటున్నావు లేదా నువ్వు ఈ ఫుడ్ని ఎంతకాలం నుంచి తింటున్నావు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్ దిస్ ఫుడ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అంటే ఎంతకాలం నుండి అని అర్థం. సో ఈటింగ్ దిస్ ఫుడ్ అంటే ఈ ఆహారాన్ని తింటున్నావు. సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఈటింగ్ దిస్ ఫుడ్. నెక్స్ట్ వన్, మీరు ఈ ప్రాంతంలో ఎంతకాలం నుండి నివసిస్తున్నారో దాని గురించి నాకు కొంచెం చెప్తారా లేదా దాని గురించి నాకు కొంచెం చెప్పగలరా. కెన్ యూ టెల్ మీ ఏ లిటిల్ బిట్ అబౌట్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా. కెన్ యూ టెల్ మీ ఏ లిటిల్ బిట్ అంటే నాకు కొంచెం చెప్పగలరా. అబౌట్ గురించి. హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా ఈ ప్రదేశంలో ఎంతకాలం నుంచి నివసిస్తున్నారో లేదా ఈ ప్రాంతంలో ఎంతకాలం నుంచి మీరు నివసిస్తున్నారో దాని గురించి చెప్పగలరా. కెన్ యూ టెల్ మీ ఏ లిటిల్ బిట్ అబౌట్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా. నెక్స్ట్ వన్, నేను చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఐ హ్యావ్ బీన్ హియర్ అంటే నేను ఇక్కడే ఉన్నాను. సిన్స్ మై చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుండి. సిన్స్ అంటే నుండి అని అర్థం. సో ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మై చైల్డ్హుడ్. నెక్స్ట్ వన్, నేను అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నాను లేదా నేను అప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉన్నాను. ఐ వాజ్ వెరీ కామ్ అంటిల్ దెన్. ఐ వాజ్ వెరీ కామ్ అంటే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు అని అర్థం. సో ఐ వాజ్ వెరీ కామ్ అంటిల్ దెన్ నేను అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నెక్స్ట్ వన్, నేను వచ్చే వరకు చాలాసేపు అక్కడే వేచి ఉన్నాడు లేదా నేను వెళ్ళే వరకు అక్కడే అతను చాలాసేపటి నుంచి వేచి ఉన్నాడు. హీ వెయిటెడ్ దేర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటిల్ ఐ అరైవ్డ్. హీ వెయిటెడ్ అంటే అతను వెయిట్ చేస్తున్నాడు. దేర్ అంటే అక్కడ. ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలా సేపటి నుంచి. అంటిల్ ఐ అరైవ్డ్. అరైవ్డ్ అంటే చేరుకోవడం. అంటిల్ అంటే వరకు. నెక్స్ట్, ఆమె వెళ్ళిపోయేంత వరకు ఎలాంటి గొడవ చేయకు లేదా ఆమె బయలుదేరే వరకు నువ్వు ఎలాంటి గొడవ చేయకు. డోంట్ మేక్ ఎనీ ఫస్ అంటిల్ సీ లీవ్స్. డోంట్ మేక్ ఎనీ ఫస్. ఫస్ అంటే గొడవ. అంటిల్ సీ లీవ్స్ అంటే ఆమె వెళ్ళే వరకు లేదా ఆమె వెళ్ళిపోయేంత వరకు లేదా ఆమె బయలుదేరే వరకు. సో డోంట్ మేక్ ఎనీ ఫస్ అంటిల్ సీ లీవ్స్. నెక్స్ట్ వన్, నువ్వు త్వరగా వెళ్ళి నా ఫోన్ తీసుకురా. యూ గో అండ్ గెట్ మై ఫోన్ క్విక్లీ. యూ గో అంటే నువ్వు వెళ్ళి అండ్ గెట్ మై ఫోన్ క్విక్లీ నా ఫోన్ నువ్వు త్వరగా తీసుకురా. క్విక్లీ అంటే త్వరగా అని అర్థం. సో యూ గో అండ్ గెట్ మై ఫోన్ క్విక్లీ. నెక్స్ట్ వన్, నా ఫోన్ తీసుకురమ్మని నీకు చాలా సేపటి క్రితం చెప్పాను లేదా నా ఫోన్ తీసుకురమ్మని నీకు చాలా కాలం క్రితం చెప్పాను. ఐ టోల్డ్ యూ ఏ లాంగ్ టైమ్ ఎగో టు బ్రింగ్ మై ఫోన్. ఐ టోల్డ్ యూ ఏ లాంగ్ టైమ్ ఎగో అంటే నేను చాలా సేపటి క్రితం చెప్పాను లేదా చాలా కాలం క్రితం చెప్పాను. లాంగ్ టైమ్ ఎగో అంటే చాలా సేపటి క్రితం లేదా చాలా కాలం క్రితం. టు బ్రింగ్ మై ఫోన్. బ్రింగ్ అంటే తీసుకురావడం. నా ఫోన్ తీసుకురమ్మని నేను
చాలా కాలం క్రితం చెప్పాను. నెక్స్ట్ వన్, వెళ్ళి నీ వస్తువులను నువ్వే తీసుకో. గో అండ్ గెట్ యువర్ థింగ్స్ యువర్ సెల్ఫ్. గో అంటే వెళ్ళి అండ్ గెట్ యువర్ థింగ్స్ యువర్ సెల్ఫ్. నీ వస్తువులు నువ్వే తెచ్చుకో. యువర్ సెల్ఫ్ అంటే నువ్వే లేదా నీ అంతట నువ్వే. సో గో అండ్ గెట్ యువర్ థింగ్స్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, నేను అందరితో అంత త్వరగా కలిసిపోలేను లేదా నేను అందరితోనే అంత త్వరగా కలవలేను. ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ సో క్విక్లీ. ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ అంటే నేను అందరితోనూ కలవలేను లేదా నేను అందరితోనూ కలిసిపోలేను. సో క్విక్లీ అంటే త్వరగా. ఐ కాంట్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ సో క్విక్లీ. నెక్స్ట్ వన్, వాళ్ళందరితో ఇప్పుడే మాట్లాడాను. ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఆల్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళందరితో లేదా అందరితో. నేను వాళ్ళందరితో ఇప్పుడే మాట్లాడాను. నెక్స్ట్ వన్, వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నారు లేదా నువ్వు వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నావు. వాట్ ఆర్ యూ టాకింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే నువ్వేం మాట్లాడుతున్నావు. టు ఆల్ ఆఫ్ దెమ్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళందరితో అని అర్థం. సో వాట్ ఆర్ యూ టాకింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ వన్, నువ్వు మాట్లాడడం ఆపు నన్ను విషయం చెప్పనివ్వు. లేదా నువ్వు మాట్లాడడం ఆపితే నేను వచ్చిన విషయం చెప్తాను. లైక్ ఇలా కూడా అంటారండి. సో దీనిని యూ స్టాప్ టాకింగ్ అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. యూ స్టాప్ టాకింగ్ అంటే మాట్లాడడం ఆపు. అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ నన్ను నీకు ఒక విషయాన్ని చెప్పనివ్వు. లెట్ అంటే చెప్పనివ్వు అని అర్థం. సో యూ స్టాప్ టాకింగ్ అండ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. నెక్స్ట్ వన్, నువ్వు అతన్ని ఉద్దేశపూర్వకంగా నాకేమీ చెప్పనివ్వడం లేదు లేదా నువ్వు కావాలనే అతన్ని నాకేమీ చెప్పనివ్వడం లేదు. యు ఆర్ నాట్ లెట్టింగ్ హిమ్ టెల్ మీ ఎనీథింగ్ ఆన్ పర్పస్. యు ఆర్ నాట్ లెట్టింగ్ హిమ్ టెల్ మీ ఎనీథింగ్ నువ్వు అతన్ని ఏమీ చెప్పనివ్వడం లేదు. ఆన్ పర్పస్ అంటే కావాలనే లేదా ఉద్దేశపూర్వకంగా అని అర్థం. సో యు ఆర్ నాట్ లెట్టింగ్ హిమ్ టెల్ మీ ఎనీథింగ్ ఆన్ పర్పస్. నెక్స్ట్ వన్, నా గురించి ఎవరు చెప్పారో చెప్పండి. టెల్ మీ హూ టోల్డ్ యూ దట్ అబౌట్ మీ. టెల్ మీ హూ టోల్డ్ యూ దట్ అబౌట్ మీ అంటే టెల్ మీ అంటే నాకు చెప్పు. హూ టోల్డ్ యూ దట్ ఎవరు చెప్పారో. అబౌట్ మీ అంటే నా గురించి. సో నా గురించి ఎవరు చెప్పారో చెప్పండి. టెల్ మీ హూ టోల్డ్ యూ దట్ అబౌట్ మీ. నెక్స్ట్ వన్, డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదని అందరితో చెప్తుంది. నేను ఆమెకు డబ్బులు ఇచ్చినా సరే నేను డబ్బులు ఇవ్వలేదని అందరికీ చెప్తుంది. షీ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ గేవ్ హెర్ మనీ ఐ డిడ్ంట్ గివ్ ఇట్. షీ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దట్ అంటే ఆమె అందరికీ చెప్తుంది. ఈవెన్ ఇఫ్ ఐ గేవ్ హెర్ మనీ నేను ఆమెకి డబ్బులు ఇచ్చాను కానీ ఐ డిడెంట్ గివ్ ఇట్ నేను తనకి డబ్బులు ఇవ్వలేదని. సో షీ ఈస్ టెల్లింగ్ ఎవ్రీ వన్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ గేవ్ హెర్ మనీ ఐ డిడెంట్ గివ్ ఇట్. నెక్స్ట్ వన్, మనం ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళాలి. హౌ ఫార్ డూ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్. హౌ ఫార్ అంటే ఎంత దూరం. డూ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. హౌ ఫార్ డూ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్ మనం ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి. నెక్స్ట్ వన్, నేను నడవలేను కాబట్టి ఎంత దూరం ఉందో చెప్పు. లేదా నేను నడవలేకపోతున్నాను ఇంకా ఎంత దూరం ఉందో నాకు చెప్పు. ఐ కాంట్ వాక్ సో టెల్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్. ఐ కాంట్ వాక్ అంటే నేను నడవలేను. సో టెల్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్ కాబట్టి ఇంకా ఎంత దూరం ఉందో నాకు చెప్పు. ఐ కాంట్ వాక్ సో టెల్ మీ హౌ ఫార్ ఇట్ ఈస్. So that's all and for today. We will meet in next video. Until then, keep learning and keep practicing. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.